పేరేమో అమోయ్ కుమార్, కానీ హోదాను అడ్డం పెట్టుకుని ఆయన చేసిన భూదందాలు చూస్తే అమ్మోయ్ అనాల్సిందేమో. ఒకటా రెండా వేల కోట్ల రూపాయలు భూదందాల్లో ఈ మాజీ కలెక్టర్ చేతివాటం మామూలుగా లేదంటున్నాయి దర్యాప్తు సంస్థలు. ధరణి పేరుతో దండిగా దోచేసుకున్నారనే ఆరోపణలు పీకకు చుట్టేసుకుంటున్నాయి. ఇప్పుడు ఓవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది, మరోవైపు మాకు న్యాయం చేయండంటూ బాధితులు క్యూ కడుతూనే ఉన్నారు. మరి ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే వేల కోట్ల రూపాయల లెక్క తేలితే తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు ఏ స్థాయిలో కబ్జాకు గురై ఉంటాయా అని ఆరా తీసే పనిలో బిజీగా ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు. ఇంత విచ్చలవిడిగా గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాకు గురవుతుంటే అప్పటి పాలకులు ఏం చేశారు? లేదా ఆరోపణలు వస్తున్నట్టు అమోయ్ కుమార్ కేవలం ఫ్రంట్ ఫేసేనా? డైరెక్షన్ అంతా మాజీ మంత్రులదేనా? ఇప్పటికైనా పోలీసులు మొద్దు నిద్ర వీడుతారా? కంప్లైంట్స్ ఆధారంగా కేసులు ఫైల్ చేస్తారా? ధరణిలో అవకతవకలకు అవకాశం లేదు. రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన అవాంతరాల్లేని ట్యాంపర్ ప్రూఫ్ లాంటిది ధరణి సిస్టమ్. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి నాన్ స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. నాగారం భూ కేటాయింపుల అవకతవకల్లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ చెప్పిన సుద్దపూస మాటలివన్నీ. ధరణి ఓ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అంటూనే ఆ వ్యవస్థని అడ్డం పెట్టుకుని ఎకరాలకి ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ని అడ్డగోలుగా మింగేశారనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. గత ప్రభుత్వంలోని పాలకులు, అధికారులే దీనిలో సూత్రధారులు, పాత్రధారులంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ లెక్కల బొక్కలు తేల్చే పనిలో పడింది ఈడీ. తిన్నవన్నీ కక్కించడానికి విచారణ మొదలుపెడితే 1, 100 అంటూ వేల కోట్ల దగ్గర తేలుతోంది అవినీతి వ్యవహారం. కేవలం ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 60,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని లాగేసుకున్నారని వినిపిస్తోంది. ధరణి పేరు చెప్పి ఇష్టమొచ్చినట్టు రికార్డులు తారుమారు చేశారని, ఆయన కాడికి దోచుకున్నారనే దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా క్లిక్ చేయగానే అలా మీ భూముల వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఎలాంటి అక్రమాలు, కబ్జాలకు చోటుండదు. మీ భూమి మీదే, తేడా వస్తే మీ ల్యాండ్కు మాది భరోసా అంటూ ధరణి పోర్టల్ గురించి తెగ ప్రచారం చేసింది గత ప్రభుత్వం. తీరా చూస్తే ధరణి మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. రికార్డ్స్ సరిచేసే పేరుతో అన్యాయంగా తమ భూములు లాగేసుకున్నారంటూ రోడ్డెక్కిన భూ యజమానులెందరో. రైతులు, చిన్నా చితిక వర్గాల వారందరూ ధరణి బాధితులే. అయితే ఈ పోర్టల్ కేవలం అవకతవకలే కాదు, సంచలన స్కాములకు కూడా కేర్ ఆఫ్ గా మారిందా అంటే అవుననేది సమాధానం. కేసీఆర్ ప్రభుత్వం ధరణిని ప్రవేశపెట్టిన తరువాత కొందరు రెవెన్యూ అధికారులు, ఉన్నతాధికారులు ఈ పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని, చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అప్పగించారంటోంది రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం. మాయమైన 60,000 కోట్ల విలువైన గవర్నమెంట్ ల్యాండ్స్. అమోయ్ కుమార్ టీంపై వరుస ఫిర్యాదులు. అమోయ్ కుమారన్ టీంది తెరముందు పాత్రలేనా? వెనక చక్కబెట్టిందంతా అప్పటి మంత్రులేనా? బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన చాలామంది ఐఏఎస్లు అడ్డగోలుగా సంపాదించారనే ప్రచారాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ముఖ్యంగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చెలరేగిపోయారని, ధరణితో అడ్డు అదుపు లేకుండా భూముల మాటున దోచేశారని, వేల కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలకు లెక్కలేదు. కేవలం రంగారెడ్డి జిల్లాలోనే 60,000 కోట్ల రూపాయల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తారుమారు చేసిన రికార్డుల వివరాల్ని రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఈడీకి అందించింది. ఈ భూ దందాపై కూడా ఎంక్వైరీ చేయించాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్, సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు వివిధ దర్యాప్తు సంస్థలకు వివరాలందించారు. రంగారెడ్డిలోని గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్లను చేర్చి ధరణి స్కామ్ జరిగిన విధానాన్ని వెల్లడించారు. రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఇచ్చిన వివరాల ప్రకారం ఇక్కడ జరిగిన అవినీతి దందా విలువ అక్షరాల 60,000 కోట్ల రూపాయలు. ఎక్కడెక్కడా భూముల గోల్మాల్ జరిగింది. సర్వే నెంబర్ 63లోని 42 ఎకరాలు, గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 124/10లో 50 ఎకరాలు, సర్వే నెంబర్ 36, 37లో 600 ఎకరాలు, హఫీజ్పేట్ సర్వే నెంబర్ 80లో 20 ఎకరాలు, మోకిలా దగ్గర సర్వే నెంబర్ 555లో బిల్లా దాఖల భూములు 150 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి మండలం
ఎల్లమ్మబండ పరిధిలోని సర్వే నంబర్ 57లో 90 ఎకరాలను చట్టవిరుద్ధంగా విక్రయించారని విజిలెన్స్ కమిషన్కు ఇచ్చిన నివేదికలో తెలిపారు. అమోయ్ కుమార్ గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి కలెక్టర్గా, ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఈ సమయంలోనే కమిషన్ల రూపంలో భారీగా డబ్బులు పోగేసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరిపించి మా భూములు ఇప్పించాలంటూ ఈడీకి 12 ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే అమోయ్ కుమార్ను విచారించిన ఈడీ భూదాన్ భూముల అవకతవకల్లో కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. అలాగే వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన భూముల వివరాలు కూడా బయటికొచ్చాయి. వట్టినాగులపల్లిలో మొత్తం 33 సర్వే నంబర్లలో 460 ఎకరాల్లో శంకర్ హిల్స్ ఉంటుంది. ఇక్కడ 1983 నుంచి 1986 వరకు 3,328 ఫ్లాట్స్ అమ్మకాలు జరిగాయి. తమకు ఇక్కడ ఫ్లాట్స్ విక్రయించారని 2013లో కొందరు వ్యక్తులు వచ్చారు. టైటిల్ వివాదంలో ఉన్న ఈ భూములను ఫినిక్స్, దాని అనుబంధ రియల్ ఎస్టేట్ సంస్థలకు దక్కేలా ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తీసేశారు. రాత్రికి రాత్రే ధరణి పోర్టల్లో ఈ సంస్థల పేర్లు నమోదు చేశారని అప్పటి రంగారెడ్డి కలెక్టర్పై ఆరోపణలున్నాయి. అలాగే కొండాపూర్లోని 88 ఎకరాలకు సంబంధించిన ఓ భూ వివాదంపై అమోయ్ కుమార్ సహా ఐఏఎస్ నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్పై ఈడీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అలాగే అప్పటి సీఎస్, సీసీఎల్ఏ కమిషనర్లకి సైతం భూదందాలో కీలక పాత్ర వహించారనే అనుమానాలున్నాయి. మజీద్ బండలోని సర్వే నంబర్ 104 నుంచి 108 వరకున్న 88 ఎకరాలను బాలసాయి ట్రస్టుకు తాము దానం చేస్తే అందులోని 42 ఎకరాలను భూపతి అసోసియేట్స్ అనే ప్రైవేట్ సంస్థకు బదలాయిస్తూ గత ప్రభుత్వం జీవో 45ని జారీ చేసిందని మరో ఫిర్యాదు అందింది. వీటన్నింటిపై ఈడీ పోలీసులు జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేసి భూ అక్రమాలకు పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారాలైతే గట్టిగా జరుగుతున్నాయి. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ అరెస్టులు ఉండొచ్చంటున్నారు. అప్పుడే అయిపోలేదా? ముందంతా ముసలి పండగేనా? సివిల్ నేచర్ పేరుతో క్లోజ్ చేసిన కేసులన్నింటినీ తిరిగి విచారిస్తారా? అదే జరిగితే ముందు రీఓపెన్ అయ్యేది నాగారం ల్యాండ్ ఇష్యూ వివాదమే. ఎందుకంటే గతేడాది మహేశ్వరం పోలీసులు సివిల్ నేచర్ పేరుతో 42 ఎకరాల భూదాన్ భూముల కేసును క్లోజ్ చేశారు. కోర్టుకు ఫైనల్ రిపోర్ట్ను అందించి మాజీ తహసీల్దార్ జ్యోతి సహా నిందితులపై నమోదైన ఎఫ్ఐఆర్ను మూసేశారు పోలీసులు. రీసెంట్గా ఈడీ సీన్లోకి రావడంతో భూదాన్ భూముల అవకతవకలకు సంబంధించి క్లియర్ పిక్చర్ వచ్చేసింది అధికారులకు. ఇందులో అమోయ్ కుమార్దే ప్రధాన పాత్ర అని, ఆయన ఆదేశాల మేరకే కింది స్థాయి సిబ్బంది అవకతవకలకు పాల్పడి భూమిని రియల్టర్లకు, ప్రజా ప్రతినిధులకు కట్టబెట్టారని ఈడీ గుర్తించింది. ఇప్పుడు వీళ్ళందరి మీద ఫ్రెష్ గా కేసులు నమోదు చేస్తే అరెస్ట్ చేయడమే పెండింగ్. అదే జరిగితే ఈ భూ కుంభకోణం వెనుకున్న పెద్ద తలకాయలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది.